జగన్ జైలుకెళ్ళింది బహిరంగంగానే. జైల్లో 16 నెలలున్నది బహిరంగంగానే. ఆ కేసులన్నీ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా పెట్టింది, తెలుగుదేశంతో కలిసి పెట్టింది అన్నటువంటి జగన్ నమ్మకం, జగన్ అభిమానుల నమ్మకం. సోనియా గాంధీ అయినా వదిలేసేదేమో గానీ, అందులో కావాలని అశోక్ గజపతిరాజుని, ఎర్రన్నాయుడిని దూర్చి, కావాలని చెప్పి వీళ్ళకున్న న్యాయ వ్యవస్థలోని పట్టు ద్వారా జైల్లో పెట్టించారు జగన్ 16 నెలల పాటు. ఒక్కొక్క కేసు విడివిడిగా పెట్టించడం. మామూలుగా జగన్ అక్రమాస్తుల కేసులు అంతా ఒకటి కాకుండా ఒక్కొక్క కేసుని విడివిడిగా పెట్టించడం, 16 నెలలు జైల్లో ఉంచడానికి ఆడిన నాటకం అన్నది అతని అభిమానులు, వైఎస్ అభిమానుల యొక్క ఉద్దేశం. అదే సమయంలో కాదు ఇతనే అక్రమార్కుడు, దుర్మార్గుడు, డబ్బులు దేశాన్ని దోచేసుకున్నాడు, విపరీతమైన సంపద వచ్చేసింది, వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకున్నా అన్నటువంటిది అతని వ్యతిరేకులు, తెలుగుదేశం అభిమానులు నమ్మేది. జనసేన అభిమానులు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. ఇదివరకు దాంట్లో ఉన్నటువంటి సెకండ్ కోణంలో మాట్లాడిన వాళ్ళు కూడా. అయిపోయింది. ఇప్పుడు జగన్ జైలు నుంచి రావడం అయిపోయింది, బెయిల్ మీద ఉండటం అయిపోయింది. ఆ తర్వాత కూడా కోర్టులకు వెళ్ళడం అయింది. పాదయాత్ర సందర్భంలో కూడా కోర్టులకు వెళ్ళాడు. ఆ తర్వాత సీఎంగా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, మెయిన్ ఎంక్వైరీ అంటే రెగ్యులర్ విచారణ జరిగేటప్పుడు నేను కోర్టుకు వస్తాను, ఈ లోపు ఎగ్జామ్స్ అంటే కోర్టు ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క జడ్జి మారినప్పుడల్లా మొదటి నుంచి కేసు విచారణ ప్రారంభం కావడంతో మళ్ళీ మొదటి నుంచి జరుగుతూ ఉండటం వల్ల అది అట్లా సాగిపోతుంది. సుప్రీంకోర్టు దాకా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వెళ్ళటం, కింద కోర్టులు చూసుకోమని చెప్పడం అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జగన్ మొన్న విదేశాలకు వెళ్ళాడు, ఎన్నోసార్లు విదేశాలకు వెళ్ళాడు కేసు తర్వాత. వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వమంటారు, ఈ కామన్ థింగ్. బట్ ఈసారి ఖచ్చితంగా అతను కోర్టుకు అటెండ్ కావట్లేదు 6 ఏళ్ల నుంచి అన్నది వాదించమని చెప్పి మేబీ తెలుగుదేశం ప్రెజర్తో సిబిఐ వాదించవచ్చును. కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు వాదించారు. కోర్టు కూడా అవసరం లేదు అసలు. జగన్ వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడు అక్కడ, వీళ్ళు కూర్చుని మామూలుగా ఇట్లాంటి టైంలో ఏముంటుంది, జగన్ 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 అని కేకేస్తారు, వెళ్తారు, బోన్లో నుంచి నమస్కారం పెడతారు. ఇప్పుడు ఆర్గ్యూ చేయడానికి ఏముంది, ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లో ఉండగా అదే జగన్ తరపున వాదిస్తారు. అదే సందర్భంలో అటు పక్కన సిబిఐ వాళ్ళు లేదు ఇతను తప్పి చూదురుతున్నాడు, ఎట్ట తప్పి చూదురుతున్నారు, ఇస్తున్నారు కదా అని వీళ్ళు మాట్లాడతారు. అయిపోయాయి, సింపుల్. దీనికి ఏదో ఏళ్ల తరబడి చర్చించాల్సింది లేదు, లేకపోతే పొద్దు నుంచి రాత్రి దాకా కోర్టులో కూర్చోవాల్సింది లేదు. అతను అందుకనే హైదరాబాద్లో దీని కోర్టుకు అటెండ్ అవ్వడానికి పెట్టుకుని దానికి గాను అక్కడ సాధారణంగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జగన్కి భారీ ఎత్తున అక్కడ జనాలు వచ్చేసారని రచ్చరచ్చ. ఎందుకు వచ్చారు? థ్యాంక్స్ టు ఈనాడు, జ్యోతి, అర్రజన్ మీడియా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు జగన్ మీద ఇంకే ఉంది, అయిపోయింది, జగన్ కోర్టుకు వస్తుంటే అదేదో ఉరేసత్తున్నారు అన్నట్టుగా బిల్డప్ ప్రచారం చేశారు. దాంతో జగన్ అభిమానులందరూ కూడా మంటెక్కి అక్కడికి వెళ్ళారు, కొంచెం హడావిడి చేశారు. రెండవది ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏదో ఒక దొంగ కేసులు పెట్టి ఏడిపించిన వాళ్ళ సింపతైజర్లను చేస్తూ ఉంటే ఇక్కడ బతకలేక హైదరాబాద్లో బతుకుతున్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా జగన్ అక్కడికి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి భవిష్యత్తు మళ్ళీ జగన్లోనే కనబడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. అందుకని విపరీతం ట్రాఫిక్ మళ్లింపులు, కోర్టులోకి ఎవరిని రానియకుండా చూడడం, చివరికి మిగతా కోర్టుల్లో కక్షిదారులందరూ ఇబ్బంది పడటం, లాయర్లు ఇబ్బంది పడటం, నానా తిప్పలు. జగన్ షెడ్యూల్లో పెట్టుకున్నాడు, అట్టెట్ట పెట్టుకుంటాడు, జడ్జి గారికి అపాయింట్మెంట్ ఇచ్చాడా అని ఇంకొద్ది పనికి మాలినటువంటి వాదన తీసుకొచ్చారు. ఆ కోర్టులో జరిగేటటువంటి ఇట్లాంటి ప్రొసీజర్లో ప్రతి ఒక్కరికి తెలుసు, రిపోర్టర్లకు తెలుసు, కోర్టు కేసులు చూసినటువంటి వాడికి తెలుసు, జడ్జిలకు తెలుసు, లాయర్లకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది నాయకులు అనేక కేసుల్లో వెళ్తారు, ఒకసారి నమస్కారం పెట్టొస్తారు అని పిలవగానే అది తెలుసు. కాకపోతే ఏదో ఒకటి వాగాలి, ఏదో ఒకటి ట్రోల్ చేయాలి, నడుస్తూ ఉండాలి. చదువు రానోడికి లేకపోతే ఈ విషయాలు తెలియనోడికి ఏదో నిజంగానే జరిగిపోతుందని బిల్డప్ ఇవ్వాలి. అయిపోయింది, వెళ్ళాడు అతను అనుకున్నట్టుగానే. గంటన్నర సేపు ఏమైనా కూర్చోబెడతారు అక్కడ కోర్టులో, లేదు. అయిపోయింది, నమస్కారం పెట్టాడు, ఏదో 2 ముక్కలు మాట్లాడుకున్నారు, ఇటోళ్ళు అటోళ్ళు, అయిపోయింది, వచ్చేసాడు, అయిపోయింది. ఈ లోపు ఇంత బిల్డప్ దానికి 3-4 రోజులు. జగన్ అనుకోకుండానే, జగన్ అడగకుండానే అతనికి వ్యతిరేక ప్రచారం చేస్తారు, అతనికి అనుకూల ప్రచారం చేస్తారు. ఈ రెండిటి వల్ల అతను ఎప్పుడూ జనం నోట్లోనే అంటున్నాడు. అది తీసుకొచ్చుకునే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది.